హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి అండి. ఏందిరా నాయనా అయ్యాక ట్రేలు చూపిచ్చేస్తున్నాను అనుకుంటున్నారా? మేమైతే నారు పోస్తున్నామని చెప్పినాం కదా! దానికోసం అయితే ఇంటికాడే ట్రేలుండే మా ఆయన ఇంకో అన్న కలిసి పార్ట్నర్‌షిప్‌లో నాటు మిషన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇంక అందుకని ఇంటికాడ ఉండే ట్రేలు అయితే దింపుకొనొచ్చి మా ఆయన కైకాడైతే దింపేసినాడు. ఇంకా మేము ముందుగా వెళ్ళిపోయినాము. మా ఆయన అయితే మనుషులను తోడుకోరాడానికి పోయినాడనమాట. నారు పోసేదాని కోసమని. వెంకటాపురంకైతే వెళ్ళి తీసుకొని వస్తారు. అక్కడి నుంచి వస్తారు. అమ్మ వాళ్ళు కొంతమంది వచ్చి అయితే పోస్తారు. మేమైతే ముందుగా కైకాడికి వెళ్ళిపోయినాము. చూస్తున్నారు కదా! ఈ 2 కైలైతే నీళ్ళు బాగా వదిలేసి అడిసైతే దున్నేసినాము. ఇంక ఇదైతే మన నారు పోసే కై కాబట్టి కొంచెం నీళ్ళనేవి నిండుగా ఉండించినారు. నారు పోసే ముందు ఏం చేస్తామంటే కైని తెంపొదిలేస్తే నీళ్ళనేవి వెళ్ళిపోతాయి. ఆ తర్వాతే మనం నారు పోసుకోవాలా. ముందుగా వడ్లను ఏం చేయాలంటే ఒకరోజు ముందే నానేసుకోవాలా. నానేసుకొని సాయంత్రం తీసి గట్టున పెట్టేసి ఆ వడ్ల మూట మీద పొద్దున, సాయంత్రం నీళ్ళు చల్లుకుంటా నీళ్ళు పోసుకోవాలంటే తడిగా అయ్యేంత వరకు నీళ్ళు పోసుకుంటా ఉండాలి. అప్పుడైతేనే మొలకలు బాగా వస్తాయన్నమాట. ఇంకా అట్లా పోసుకుంటా ఉంటే మరుసటి రోజుకైతే మనం నారు నాటుకోవడానికి రెడీగా ఉంటుంది. నీళ్ళన్నీ వెళ్ళినాక ట్రేలు అయితే తీసుకొచ్చి వేసేస్తూ ఉన్నారు. మా పెద్ద బాబు కూడా వాళ్ళతో పని చేస్తానని చెప్పి ఒకే పట్టుబట్టింది. ఇంకైతే వెళ్ళు అని చెప్తే ఒకేసారి వాళ్ళ నాన్న 4 ట్రేలు పెట్టేసినాడు. ఇంకా 4 ట్రేలు పెట్టేస్తే ఆమె అయితే మొయ్యలేకపోయిందనమాట. నా వల్ల కాలేదు అని చెప్పే కొద్దికి ఇంకైతే 2 ట్రేలు తీసేసి 2 ట్రేలు అయితే పెట్టినాడు. ఆమె అయితే మూసుకొని అయితే వచ్చేస్తున్నది. వచ్చేసేసి నేను కూడా అవ్వలతో నారు పోస్తాను, నేను కూడా నేర్చుకుంటాను అని చెప్తానే ఉండింది కైకాడికి వచ్చినప్పటి నుంచి. ఇంక సరే అయితే నేర్చుకుందులే అని చెప్పి ఆమెనైతే దింపేనాను. అడుసులోకి నేను పాప కూడా వచ్చేసినాం అనమాట. 11కి స్టార్ట్ చేసి ఉంటారు. ఇంకా ఇదంతా కష్టమంతా ఇక్కడే ఉంది. ఇట్లా ట్రేల్ని వరుసగా రోలాగా పెట్టుకుంటా వెళ్ళాలా. పెట్టుకుంటా వెళ్ళిన తర్వాత ఆ మట్టినైతే మనం ఆ ట్రేల్లోకి వేసుకుంటా వెళ్ళాలా. మనము నారడుగు ఉంటుంది కాబట్టి కొద్దిగా కసువు అనేది మనం దున్నప్పుడు చేతిలో తగులుతూ ఉంటుంది. అది మట్టికి తగలకుండా మట్టిలోంచి తీస్తా నీట్గా అయితే మట్టిని వరకు సదరం చేసుకుంటా పోతూ ఉండాలా. పని అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే మనం ఎన్ని ఎకరాలకు పోసుకుంటామో అంత మట్టి అయితే అన్ని ట్రేలు పెట్టి అంత మట్టి అయితే వేసుకోవాలా. ఇప్పుడు మేము 6 ఎకరాలకు పోస్తున్నాము. 6 ఎకరాల కంటే 600 ట్రేలు అంటే ఒక ఎకరాకి 100 ట్రేలు చొప్పున 6 ఎకరాలకి 600 ట్రేలు అయితే పెట్టుకున్నాము. ఇంకా ఎక్స్ట్రా మేము వచ్చి 20 ట్రేస్ ఎక్కువ పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఇచ్చుమిచ్చు అవుతుందేమో ఒకవేళ మిగిలిన నాటుకోవచ్చులే అన్నట్టు మేమైతే ఒక 20 ట్రేలు ఎక్కువ పెట్టుకున్నాము. మొత్తానికి ట్రేలైతే ఈ విధంగా పెట్టేస్తూ ఉన్నారు. మా చిన్న పాప కూడా మా పెద్ద పాప దిగింది కదా! ఇంక నేనైతే దిగుతానని ఒకే ఏడొస్తుండే కొద్దికి ఆ పాపను కూడా దిగేసిన కాసేపట్ల మట్టెత్తేస్తుంది కదా అని. ఆ పాపకి సరదాగా ఉండిందనమాట. ఇద్దరు మట్టెత్తేసుకుంటున్నారు. వాళ్ళ అక్క అట్లా వెళ్ళింది. అవ్వోళ్ళతో ఉంటానని చెప్పి అవ్వోళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది. వాళ్ళ పని డిస్టర్బ్ చేసేది ఎందుకని నేనైతే ఇక్కడ వేరే ట్రేలు పెట్టేస్తుంటే ఇంకా ఆడైతే వేసుకోమని చెప్పి కాసేపు అయితే వదిలేసిన అనమాట. వాళ్ళైతే మట్టిని నింపుకుంటూ వచ్చేస్తున్నారు. అది ఒక 2 అవర్స్ అలా పడి ఉంటుంది. పని చాలా కష్టం అనమాట. వంగే చేయాలి కదా! ఎండ వేరే ఎక్కువ కాస్తూ ఉండదు. తెల్లారితో వచ్చుంటే తొందరగా అయిపోయి ఉంటుంది. ఇంకా ఎట్లో అట్లా ఒక రవ్వ లేట్ అయ్యి ఇంకా మధ్యాహ్నానికి అయ్యింది. ఇంకా మేమైతే అలా మట్టి అయితే నింపుకునేసినాక ఒక రేకు ఎత్తుకొని ఆ రేకుతో మట్టిని అయితే సదరం చేసుకోవాలా. ఇది కూడా పెద్ద టాస్క్ అనమాట వాళ్ళకి. వంకుంటూ సదరం చేసుకుంటూ ఉండాలా. ఎక్కడ ఇచ్చుమిచ్చులు లేకుండా నీట్గా అయితే సదరం చేసుకోవాలా. మట్టి వేసేది ఒక ఎత్తు అయితే సదరం చేసుకునేది కూడా ఇంకో ఎత్తు. ఎక్కడ కూడా ఇచ్చుమిచ్చులు లేకుండా చేసుకోవాలి. అప్పుడైతేనే ఒడ్లు సదరంగా పడతాయి. మనకి బాగుంటుంది అనమాట. అంటే ఒడ్లు పడిన తర్వాత మొలకెత్తింది కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా అంతా అయిపోయింది. మధ్యాహ్నం తినేసిన తర్వాత అయితే ఒడ్ల మీద కవర్ అయితే తీసేసినారు. కానీ ఒడ్లలో మంచిగా లైట్గా రావాల్సిన మొలక భలే బీభత్సంగా వచ్చేసింది. ఇంక చేసేదేమీ చేస్తాం, ఇంకేం చేసేది లేక అవైతే వడ్లయితే కోసి బుడుగునాంకి వేసుకునేసినారు. ఫస్ట్ అయితే మా పెద్ద పాప వెళ్ళి దండం పెట్టుకుని ఈశాన్యం వాళ్ళు అయితే వేసి వచ్చేసింది ఒడ్లు. ఆమెకైతే వేయడం తెలియలేదనమాట. పక్క నుండి అమ్మ నేర్పిస్తున్నారు. ఇట్లా ఇయ్యి అట్లా ఇయ్యి అని చెప్తే అట్లే వేస్తూ ఉంది. అట్లే వేసి దండం అయితే పెట్టుకొని వచ్చేసింది దేవుడికి. మా పైరు ఈసారి బాగా పండాలని చెప్పి మొక్కుందంట. అవ్వ చెప్పింది. నేను అలానే మొక్కున్నాను అని చెప్పింది. ఇంకా మొత్తానికైతే వడ్లని లాక్కొని వచ్చేస్తున్నారు.
వడ్లని ఇంతకుముందు చూపించినాను కదా మిషను, ఆ మిషన్లోకి అయితే వడ్లు వేసుకొని లాగాల. కానీ వడ్లలో మొలక ఎక్కువ రావడం వల్ల ఏమైందంటే అది పలసంగా పడడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ సన్యంలో పెట్టంగానే ఆ పక్క స్టార్ట్ చేసేసినారు వడ్లు వేసేది. ఇదైతే తక్కువగా ఉంది కానీ మొలక మరీ కింద ఉండే మూటలు అయితే బీభత్సంగా వచ్చేసిండాయి మొలకలు. అసలు ఎట్లున్నదంటే ఆ మిషన్లోంచి లైట్గా పడటం కూడా లేదు, అంత ఉండలుండలుగా అయిపోయి కష్టంగా ఉందన్నమాట వాళ్ళకి. ఇంకా వాళ్ళైతే ఈ విధంగా అయితే లాగేస్తున్నారు అనమాట. వాళ్ళు లాగినారు కానీ పలసంగా ఉంది అది. ఎందుకు ఇట్లా పడతా ఉంది అనుకుంటే, కానీ మొలక వల్ల పడలేదు సరిగ్గా. అంటే ముందుగానే చెప్పినారు మొలక ఎక్కువ ఉండడం వల్ల అది పడదు మిషన్లోకి అనేసి. మిషన్ లాగడం కూడా కష్టమే, ఎందుకంటే మిషన్ అనేది ఒక రవ్వ బరువుగా ఉంటుంది. వంకొనే లాగాలి కదా, ఇప్పటిదాకా వంకొనే వేసినారు మట్టి, ఇంకైతే లాగాలి. ఇదైతే తక్కువ మొలకలు ఉన్నాయి. మరి ఇంకోటి అయితే కింద వేసిన మూట అయితే బీభత్సంగా ఉన్నాయి, మొలకలు అయితే బయటికి కనపడుతున్నాయి, అట్లా వచ్చేసి ఉన్నాయి. వీళ్ళైతే లాగి లాగి ట్రై చేసినారు, మా ఆయన ఒప్పుకోలేదు. మళ్ళీ ఇంకోసారి లాగండి అని చెప్పినాడు. ఎంత లాగినా అది పలసంగా పడతా ఉండేసరికి ఇంకా ఆయనే రంగంలోకి దిగి ఆయన కూడా లాగి చూసినాడు అనమాట. అయినా కూడా అది పలసంగా ఉండే లోపల ఇంకేం చేస్తాము, ఎంత అడ్జస్ట్మెంట్ చేసినాడు అయినా కూడా అది పడలే. ఇంకేం చేస్తాము, ఇంకా పలసంగా ఉండే చోట ఏం చేయాలంటే చల్లుకుంటూ వచ్చేయాలని ఒక ఆమె అయితే బుట్టుకునాంలోకి వేసుకొని పలసంగా ఉండే చోటంతా జల్లుకుంటూ వచ్చేస్తున్నారు, ఒత్తుగా జల్లుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట. చివరి ఆఖరికి వచ్చేసరికి మిషనే వాడుకొని చేతితో జల్లేసినారు అనమాట ఒక రో వరకు. ఇంకంత మొలకలు వచ్చేసింది. ఎప్పుడు కూడా మనము ఒక 10 గంటల ముందు నానేస్తే సరిపోతుంది అంటాడు మా ఆయన, ఎందుకంటే ఆయన పోస్తూ ఉంటాడు కదా. 10 గంటల ముందు నానేసి గట్టును తీసేసినా మనకు బాగా వస్తాయి నారు అని చెప్తాడు. కానీ మా మామ వేయమని చెప్పినారని ముందుగా వేసేసినాడు అనమాట. ఇంకేం చేసేది ఏం లేక ఎట్లా ఒకట్లా అయితే నారు ఇంకా పొయ్యాలి కదా, ఇంకా చేత్తోనో మిషన్తోనో ఎలా ఒక అలా పొయ్యాలి. అక్కడక్కడ గ్యాప్ ఉంటే మొత్తం ఫిల్ చేస్తున్నారు ఆయమ్మ బుట్టుకునాంలోకి వేసుకొని. ఇంకా మొత్తానికి లాగి లాగి అయిపోయింది. దిగదాల మూట చూసినారంటే చూడండి ఎంత బీభత్సంగా వచ్చేసిందో మొలకలు. ఇంకో మూట అయితే అసలు చెప్పబడలేదు, బయటకు వచ్చేసింది ఏర్లు. ఇంకా వాళ్ళు అన్నారు ఇంక 2 రోజులు అయితే నారు వచ్చేసి ఉంటుంది అని జోకులు వేస్తున్నారు అనమాట. ఇంకా అట్లయితే వచ్చేసింది. ఇంక వడ్లు వేరే ఎండిపోతున్నాయి అనేసరికి ఇవి గ్రీన్ మ్యాట్లు మన దగ్గరే ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు వేసుకునే వాళ్ళు పోసుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి. కొత్తగా అయితే వాళ్ళు నాటు మిషన్ వాళ్ళు అయితే ఇవ్వరనమాట. మా దగ్గర గ్రీన్ మ్యాట్లు ఉండేసరికి వాటినైతే ఇంకైతే వడ్లు ఎండిపోతున్నాయి అనేసరికి పైన అయితే కప్పేస్తున్నారు. కప్పేది ఒక టాస్క్ అయితే మనం దాన్ని మడిచి పెట్టుకోవాలా. అంటే సందులో దోపుకుంటూ రావాలన్నమాట. దాన్ని గ్యాప్ లేకుండా ఎక్కడా కూడా మనకి ఎండ పూర్తిగా తగలకుండా చూసుకోవాలి 5 days వరకు. ఆ మ్యాట్లు కూడా తీయకూడదు. ఇంకా అందుకని చెప్పి అది కూడా పెద్ద టాస్క్ అయిపోయింది. ఇలా అయితే పెట్టేసిన తర్వాత దాని సైడు దోపుకుంటూ వచ్చేయాలన్నమాట. ఆ ట్రేలకి ఎండ తగలకుండా మంచిగా అయితే చేసుకుంటూ రావాలి. ఎన్ని మనం రోజు చేస్తే అన్ని రోజుకి ఇలా క్లాత్ పెట్టుకొని చేసుకుంటూ రావాలి. మేము ఒక రోకి 120 ట్రేలు చొప్పున ఒక్కొక్క దానికి 100 ట్రేలు కూడా పెట్టుకొని చేసుకున్నాడు అనమాట. ఇలా అయితే వేసుకొని ఒక పక్కన అయితే మ్యాట్లు వేసుకుంటుంటే ఒక పక్కన అయితే వడ్లు ఎక్కడ పలసంగా ఉందో అక్కడ చల్లుకుంటూ వచ్చేస్తుంటే మరి ఇంకో పక్కన ఏమైందంటే వడ్లు మట్టి అనేది ఆరిపోతూ వస్తున్నది. ఇంక వడ్లు వేసినా కూడా ప్రయోజనం ఉండదని చెప్పేసి వాళ్ళు అయితే ఏం చేసినారంటే ఒక రో ఆపేసి వడ్లను అయితే వేసుకుని దాని మీద మ్యాట్లు అయితే కప్పుకుంటూ వచ్చేసినాము. లాస్ట్ చివరి ఆఖరికి ఉన్న రోకి కూడా మట్టి అనేది పెట్టుకుంటూ వచ్చేసినారు. ఇంకా వడ్లు కూడా ఎండిపోకుండా మనం ఏం చేయాలంటే ఆ మ్యాట్ వేసిన తర్వాత బాగా తడిగా ఉండేదని నీళ్ళు చల్లుకుంటూ రావాలి. అప్పుడైతేనే మనకి నారు బాగుంటుంది అనమాట. పొద్దున్న వేసుకున్నాం కదా, చల్లుకున్నాం కదా నీళ్ళు, ఇంకా సాయంత్రం చల్లబడలేదు, మరుసటి రోజు నీళ్ళు కట్టి తెంపియాలి. అలా మనం ఒక 5 రోజుల దాకా చేసుకోవాలన్నమాట. 5 రోజులు దింపేసినామంటే మళ్ళీ ఏమవుతుందంటే మనం మ్యాట్ తీసేస్తాం కాబట్టి బాగా పైరు అనేది ఎదిగిపోతుంది. అప్పుడు మనం 5 రోజుల తర్వాత మ్యాట్ తీసేస్తే సరిపోతుంది. మాకు ఒక రోకి అసలు క్లాత్ సరిపోలేదు. ఇంకేం చేస్తాము, కసువు తీసుకొచ్చి అయితే కసువు కప్పేసినారు. ఇంకా కసువు తడిసేదాకైతే
మనం నీళ్ళు చల్లుకోవాలి. మనకి మ్యాట్ల మీద కసువు తడిసేదాకా నీళ్ళు చల్లాలి కాబట్టి ఎక్కువ నీళ్ళైతే పడతది. అలానే వాళ్ళకి కొంచెం శ్రమ కూడా ఎక్కువ అవుతదనమాట. అయినా ఇంకా చాలలేదు కాబట్టి ఏదో ఒక విధంగా అయితే కసువేసుకొని కొన్నిటికి మ్యాట్లేసుకొని అలా అయితే సర్దుకున్నాము. ఇది ఒక 5 డేస్ వరకు అలానే ఉంటుంది ఎండ తగలకుండా. చెప్పినాను గదా! ఒక 5 డేస్ తర్వాత ఈ మ్యాట్లనేవి తీసేస్తాము.